మండే ఈవినింగ్ అయితే చెర్రీని 4 o'clock వరకు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాను. బట్ సేమ్ డే మండే రోజు నైట్ నుంచి కిట్టుకి అయితే హై ఫీవర్ స్టార్ట్ అయిందనమాట. ఇన్ఫెక్షన్ అనేది కిట్టుకి కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. అంటే హాస్పిటల్లోనూ కూడా కిట్టు నా దగ్గరే ఉన్నాడు కదా మండే. సో దాని నుంచి ఇన్ఫెక్షన్ అనేది ఇంకా స్ప్రెడ్ అయింది. చేసేది ఏం లేదు. సేమ్ ట్యూస్డే ఈవినింగ్ 4 o'clock వరకు మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసామన్నమాట. సో అడ్మిట్ చేసి ఇంకా నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నాను. మార్నింగ్ అని కాదు, ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి మా హస్బెండ్ వచ్చారనమాట. ఇంకా చెర్రీని తీసుకుని ఇమ్మీడియట్గా వెంటనే మళ్ళీ చెర్రీని తీసుకుని నేను ఇంటికి వెళ్ళి వంట అది చేసుకుని రావాలి అనేసి కొంచెం నేను కూడా ఫ్రెష్ అవుదాము, స్నానం అది చేసి ఫ్రెష్ అయ్యాక వద్దాము అనేసి ఇంకా చెర్రీని తీసుకుని ఇమ్మీడియట్గా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఇప్పుడు ఈ టైంలో, ఎందుకంటే ఈ సీజన్ క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పిల్లలు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే ఒక్కరికి వచ్చిందంటే ఇంట్లో అందరికీ కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళాను కానీ నిమిషం కూడా కూర్చోలేదండి. వెంటనే ఫ్రెష్ అయ్యి తర్వాత వంట చేసుకుని మళ్ళీ బాక్సులు ప్యాక్ చేసుకుని ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట. వితిన్ 1 అవర్లోనే 1:30 లోపల మళ్ళీ స్టార్ట్ అయిపోయాను ఇంకా హాస్పిటల్కి. ఎందుకంటే కిట్టుకి లంచ్ బయట ఫుడ్ ఏం పెట్టలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రావాలి కదా అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాను. సుచిత్రలో ఉన్నప్పుడు ఏంటంటే కింద ఆంటీ వాళ్ళు, పక్కన హేమ వాళ్ళు ఎవరొకళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. చంద్రకళ ఆంటీ కానీ హేమ కానీ ఎవరొకళ్ళు ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళు. అప్పుడు ఏమంతా నొప్పి తెలియలేదు. ఇప్పుడైతే నాది నేనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అడిగితే చేసేవాళ్ళు ఉన్నారనుకోండి నైబర్స్, బట్ ఇబ్బంది పెట్టద్దు కదా వాళ్ళని కూడా ఊరికే అనేసి ఇంకా నేనే ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసుకుని వచ్చానమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేరే వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఫుడ్ అది వాళ్ళకి టైంకి చేసి ఇచ్చేదాన్ని. నాకు తోచినంతలో పెద్ద ఘనంగా పెట్టేశానని కాదు కానీ ఆ పేషెంట్కి ఆ టైంకి పంపించగలిగేదాన్ని. బట్ నా వరకు, నా పిల్లల వరకు వచ్చేసరికి ఏంటో ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అందరికీ ఒకేలా ఉండాలని అయితే ఏం ఉండదు కదా. బట్ థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న నైబర్స్ కూడా మంచి వాళ్ళేనండి. మేబీ ఇప్పటికైతే మాత్రం ఇంకా కిట్టుకి కూడా పర్వాలేదు, రికవర్ అయితే అవుతున్నాడు. తను కూడా స్లోగానే. రేపు బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత తనని కూడా డిశ్చార్జ్ చేసేస్తాము అనేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.